హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం గణపతి అథర్వ శీర్షం గురించి మాట్లాడుకుంటున్నాం. మీకు ఇంతకు ముందుగానే తెలుసు, మన ఛానల్లో భక్తికి సంబంధించిన వీడియోలు అయితే పెడుతున్నాము. మొదటి అయితే మనము శివ సంకల్ప సూక్తం గురించి అయితే చెప్పుకున్నాము. ఈరోజైతే మనం గణపతి అథర్వ శీర్షం గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ గణపతి అథర్వ శీర్షం ఏ గణపతి గురించి అయితే చెప్తుందండి. గణపతి అంటే మనకు తెలిసిన రూపం అయితే ఏనుగు ముఖము అంతవరకే తెలుసు మనకి. 4 చేతులు, ఏనుగు ముఖము, పొట్ట ఇలానే అనుకుంటాము. కానీ ఈ గణపతి అథర్వ శీర్షంలో మాత్రం చెప్పబడిన విధానం అయితే వేరే ఉందండి. మీరు లాస్ట్ వరకు వింటే అయితే మాత్రం మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ గణపతి అథర్వ శీర్షం అయితే మాత్రం శాంతి పాఠంతో మొదలవుతుంది. ప్రతి ఒక్క వేద సూక్తానికి ఆ వేదాన్ని బట్టి ఒక్కొక్క శాంతి పఠనం అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం గణపతి అథర్వ శీర్షం శాంతి పఠనం అయితే చూద్దాము. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇదైతే శాంతి పఠనం అండి. దీని తాత్పర్యం అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఓ దేవతలారా, శుభకరమైన విషయాలనే మా చెవులతో విందుముగాక. అంటే ఎప్పుడూ కూడా శుభకరమైన విషయాలనే మేము వినాలని అనుకుంటున్నాము, వినేలాగా చెయ్యి అని అడగడం అనమాట. శుభకరమైన దృశ్యాలే మాకు కనబడుగాక. ఎప్పుడు కూడా మాకు శుభకరమైన విషయాలే కనబడేలా చెయ్యి. దృఢమైన అంగాలు కలిగి సుస్థిరమైన శరీర దార్ఢ్యము కలిగి మాకు అనుగ్రహించబడిన జీవితకాలమంతా మేము స్తుతిస్తూ ఆనందించుముగాక. ఇక్కడ వినండి ఎంత గొప్ప మాట. జీవితకాలమంతా అంటే ఎప్పుడు కూడా మన జీవితం అంతా కూడా ఆ దేవుణ్ణి స్తుతించి ఆనందించేలాగా చేయమని దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. ఇక్కడ మనుషులకి ఎన్నో రకాల ఆనందాలను వెతుక్కుంటూ ఉంటాం. మనం ప్రతి ఒక్క విషయంలో ఆనందాన్ని వెతుక్కుంటుంటాం. అది చేస్తే ఒకరికి ఆనందం, ఇది చేస్తే ఒకరికి ఆనందం అని రకరకాల విషయాలు ఉండొచ్చు. కానీ దేవుని నామాన్ని స్మరించేదానికన్నా ఆనందం ఇంకేదన్నా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. సర్వజ్ఞుడైన ఆదిత్యుడు దేవతలందరూ మమ్ము అనుగ్రహించుతురుగాక. ఏమంటున్నాడు? సర్వజ్ఞులైన దేవతలు ఆదిత్యుడు అంటే సూర్యుడు దేవతలందరూ, అందరు దేవతలు మమ్మల్ని అనుగ్రహించుదురుగాక అని అంటున్నాడు. దుష్టులను దండించే గరుడు దేవగురువైన బృహస్పతి మాకు యోగక్షేమాలను ఇత్తురుగాక. గరుడు అంటే గరుత్మంతుడు, దేవగురువైన బృహస్పతి దేవతల గురువు అని మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరు కూడా మాకు యోగక్షేమాలని కలిగింతురుగాక అని దీని అర్థము. ఇప్పుడైతే మనము గణపతి అథర్వ శీర్షాన్ని అయితే మొదలు పెడదాము. ఓం లం నమస్తే గణపతియే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం. ఇక్కడ ఏమంటున్నారో చూడండి. ఓంకార స్వరూపుడు గణపతి ఎవరంట? ఓంకార స్వరూపుడు. ఇక్కడ వినండి. లం అంటే పృథ్వీ తత్వమైన బీజము. లం అంటే పృథ్వీ తత్వ బీజము. ఇక్కడ పృథ్వీ తత్వం అంటే మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. మనకి కుండలిని శక్తి అనొకటి ఉంటుందన్నమాట. కుండలిని అంటాం దాన్ని. 7 చక్రాలు ఉంటాయి మన శరీరం లోపట. దాంట్లో మూలాధార చక్రము, మొదటి చక్రము గణపతికి సంబంధించినది. గణపతి ఆ మూలాధార చక్రానికి అధిష్టాన దేవత. అక్కడ కాయిల్స్ లాగా చుట్టబడి ఉన్న కుండలిని శక్తి ఉంటుంది. దాన్ని ప్రేరేపించడాన్ని కుండలిని విద్య అని కూడా అంటున్నాము. అయితే ఈ కుండలిని శక్తి ఉన్న మూలాధార చక్రానికి గణపతి అధిష్టాన దేవత. కాబట్టి అది మన పొత్తి కడుపులో ఉంటుంది. కాబట్టి అది భూతత్వ బీజము లం అని అంటున్నాం. అందుకే మొదలు పెట్టడమే లం అనే బీజాక్షరంతో మొదలు పెడుతున్నారు. ఈ కుండలిని శక్తి మూలాధార చక్రం నుంచి ప్రేరేపింపబడితే అది సహస్రారం వరకు తీసుకురాగలిగితే సహస్రార చక్రం నుంచి ఈ అనంతమైన శక్తితో మమేకమై మన శరీరాన్ని మోక్షాన్ని కలిగిస్తుంది. శరీరానికి ఈ కుండలిని శక్తి మోక్షాన్ని కలిగిస్తుంది. త్వమేవ కేవలం కర్తాసి అని అంటున్నాము. కర్తాసి అంటే ఆయనే కర్త, అన్నింటినీ నడిపించేవాడు పరమాత్మనే. కర్త, కర్మ, క్రియ అన్ని భగవంతుడే.
ఏమంటున్నాం? సృష్టి, స్థితి, లయలు ఈ మూడు ఆ పరమాత్మ ద్వారానే జరగబడుతున్నాయి. ఆ పరమాత్మని ఇక్కడ ఏమంటున్నాము? గణపతి అని అంటున్నాము. త్వమేవ కేవలం హర్తాసి, అన్నీ హరించేవాడు కూడా, అంటే హరించేవాడు అంటే తనలో లయం చేసుకునేవాడు కూడా ఆ పరమాత్మే, ఆ గణపతి అని అంటున్నాము. ఎలాగా? ఇప్పుడు మనకి సృష్టి, స్థితి, లయలకు సృష్టికి బ్రహ్మ అని, లయంకి శివుడు అని, స్థితికి విష్ణువు అని మనం చెప్తున్నాము. అలా సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా ఉన్నది ఆయన్నే, స్థితి చేసేటప్పుడు విష్ణువుగా ఉన్నది ఆయన్నే, లయం చేసుకునేటప్పుడు ఈశ్వరుడిగా, రుద్రుడిగా తనలో లయం చేసుకునేవాడు ఆ గణపతి. ఇక్కడ మనం గణపతి అనడం ఇప్పుడు ఈ గణపతి అనడం కన్నా పరమాత్మ అనడమే ఇక్కడ మనకి అర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పరమాత్మని గణపతి, ఆ పరమాత్మని ఈశ్వరుడు. పరమాత్మ ఒక్కడే, పేర్లు ఎన్నైనా. త్వమేవ కేవలం బ్రహ్మాసి, ఆయన్నే బ్రహ్మ కూడా, సృష్టి జరుపుతుంది కూడా ఆయన్ని. త్వం సాక్షాదాత్మాసి నిత్యం, ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ప్రతి ఒక్కరిలో ఆత్మయే ఆయన్నే ఉన్నాడు, ఆత్మయే నిత్యము ఆయన్నే ఉన్నాడు. ఎక్కడ చూసినా ఆయన స్వరూపం. అంటే జంతువులు, వృక్షాలు, మనుషులు అన్న తేడా లేదు. భగవంతుడికి అలాంటి తేడాలు ఏముండవు. మనం పెట్టుకున్న తేడాల ప్రకారం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది మనకుంటుంది, కానీ భగవంతుడికి అందరు సమానమే. అంటే ఎలాగిప్పుడు ప్రతి ఒక్క దాంట్లో భగవంతుడే ఆత్మస్వరూపుడై ప్రతి ఒక్కరిలో కొలువున్నవాడు ఆయన్ని. మనం ఆ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మనకి అంతా ఒకటిలాగానే కనిపిస్తుంది. దాన్ని మనం అద్వైతం అని కూడా అంటున్నాము. అది అర్థం కాని మనము పరమాత్మ అనేవాడు లేడని చెప్పడమే కాకుండా మతాలు ఇలాంటి ఎన్నో గొడవల్ని మనము తీసుకొని ఇప్పుడు మన నెత్తి మీద అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటి, ముస్లింలు గొప్ప అని ఒకరు అంటారు, క్రిస్టియన్లు గొప్ప అని ఇంకొకరు అంటారు, హిందువులే గొప్ప అని హిందువులంతా అంటారు. కానీ ఎవరు ఏ పేరున పిలిచినా, ఏ పేరున కొలిచినా పలికేవాడు మాత్రం ఒక్కడే, పరమాత్మే. కానీ గొడవలు అయితే మంచివైతే కావు. ఎందుకని చెప్పాలి? విగ్రహారాధన చేస్తే తప్పు అని అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విగ్రహారాధన చేస్తే తప్పు అంటే ఎలాగండి? ఇప్పుడు చూడండి, మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. ముస్లింలకి వాళ్ళ దేవుడికి రూపమే లేదు. క్రిస్టియన్లు ఉన్నారు, వాళ్ళు యేసు ప్రభువుని కొలుస్తారు. ఇప్పుడు యేసు ప్రభువు అయితే పుట్టాడు, చనిపోయాడు, ఉండొచ్చు, ఆయన దేవుడే, కాదని నేను అన్నాను. కానీ ఆ క్రిస్టియన్ యేసు ప్రభు పుట్టక ముందు కూడా ప్రభు అంటే వాళ్ళు పూజించే దేవుడు ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. ఐదర్ విష్ణుమూర్తి అయి ఉండొచ్చు, లేకపోతే అల్లా అయి ఉండొచ్చు, లేకపోతే ఆ క్రిస్టియన్లలోనే ఇంకో ఆయన కన్నా ముందు దేవుడు లేకుండా అయితే ఇతనైతే పుట్టుండడు కదా. ఆయన దూత అయి ఉండొచ్చు, కానీ ఆయనే దేవత అని మనం అనలేం. కానీ వాళ్ళు దేవత అంటున్నారు, ఓకే, మనం వాళ్ళ దాన్ని మనం తప్పు పట్టకూడదు, వాళ్ళ దేవుడు వాళ్ళ ఇష్టం. అలాగే ఇప్పుడు అంతటా వ్యాపించిన వాడు విగ్రహంలో ఎందుకు ఉండకూడదు? అసలు దేవుడు విగ్రహ రూపం ఎందుకు ధరించాడు? మనం ఆలోచించాలి. విగ్రహాలు ఎందుకు కొలుస్తున్నాం మనము? ఇప్పుడు దేవుణ్ణి మనం ఏమంటాము? నిరాకార, నిరాగుణ అని మనం లలితా సహస్రనామంలో అమ్మవారి నిత్యం పారాయణం చేస్తూ ఉంటాం. నిరాకార, నిర్గుణ, నిష్కల, శాంత, ఎన్నెన్నో పదాలు అమ్మవారికి. గుణాతీతురాలు అమ్మవారు అని అంటాము. అమ్మవారి గుణాలు లేవంటాము, ఆకారం లేదంటాము. అలాగే అమ్మవారిని నిశ్చలంగా ఉండేదని కూడా అంటాము. మరి ఒక విగ్రహాన్ని చూసి మన స్ఫూర్తి ఏం రావాలి? ఇప్పుడు మనం ఉన్నాము, మనకి కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, ఎన్నో ఉంటాయి. కానీ మనం సుఖం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాం, నవ్వుతుంటాం, బాధ వచ్చినప్పుడు ఏడుస్తుంటాం. కానీ దేవతలకు అవన్నీ ఉన్నాయా? దేవతలు ఎప్పుడైనా గుళ్ళో ఏడుస్తుంటారా? నవ్వుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఒకటే ఫేస్తో ఉంటారు. ఎందుకు అలాగా? ఎందుకంటే దేనికి చలించని వాడు, నిజంగా పరమాత్మను తెలుసుకున్నవాడు కూడా అలానే ఉంటాడు, చలించకుండా. కష్టం వచ్చినా ఒకేలాగా ఉంటాడు, దుఃఖం వచ్చినా ఒకేలా ఉంటాడు, సంతోషం వచ్చినా ఒకేలా ఉంటాడు. దేనికి కుంగకుండా మనిషిని చేసేదే విగ్రహారాధన అని చెప్పొచ్చు. నేనైతే అదే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు అంతటా ఉన్నవాడు రాళ్ళల్లో లేడని చెప్పలేం కదా మనము. అన్ని పరమాత్ముడే, దేవుడే సృష్టించాడు అన్నప్పుడు రాయిని సృష్టించింది కూడా తానే. అంతటా ఉన్నవాడు రాయిలో లేడా? ఉంటాడు కదా. మనం చూడగలగాలి, కానీ ప్రతి చోట ఆయన్నే, ప్రతిదీ ఆయన్నే. కాబట్టి ఇలాంటి పిచ్చి వాదనలన్నీ పట్టించుకోకుండా ఎవరి విధానంలో వాని దేవుణ్ణి కొలిస్తే మనము దేవుణ్ణి చేరుకొని చివరికి మోక్షాన్ని అయితే పొందగలుగుతాం. చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మస్వరూపుడై ఆత్మ తానే ఉన్నాడు. పరమాత్మనే అందరిలో ఆత్మయి, జంతువులలో అన్నిట్లో ఆత్మస్వరూపుడు. జీవం ఉంది అంటే జీవులన్నీ పరమాత్మ రూపాలే. కాబట్టి ఆయనకి
ఆయన ఎత్తని రూపం అంటూ ఏది ఉండదు. మన భ్రమ ఏంటంటే మనం మనసు అనే మాయలో పడి మన లోపటున్న ఆ ఆత్మని నేను అని మర్చిపోతున్నాం. శరీరమే మనము అని అనుకుంటున్నాం. దాన్ని ఎప్పుడైతే దాటగలుగుతామో, లోపట ఆ అగ్గిలా వెలిగే ఆత్మని ఎప్పుడైతే మనం చూడగలుగుతామో అప్పుడు మనం నిజమైన మోక్షాన్ని పొందిన వారవుతాము. అందుకోసమే మనం చేసే పూజలు ఏవైనా, చేసేది పుణ్యమన్నా పాపమన్నా పుణ్యం పాపం పేర్లతో మనల్ని పూజలు చేయమంటున్నారు అంటే అది కేవలం మనల్ని మనము ఎవరము అని తెలుసుకుని దేవుడి తత్వాన్ని అర్థం చేసుకుంటామనే గాని పాపము పుణ్యము అనేది వస్తుంది అనేది మాత్రం కాదు. పాపం పోతుంది అంటే పుణ్యం కూడా పోవాలి. పాపం వస్తుందంటే పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది. పాపం పోతుందంటే పుణ్యం కూడా పోవాలి. అంతే కదా. ఏదైనా పోయేది ఉంటే రెండు పోతాయి, కానీ ఒకటి ఉండి ఒకటి ఎలా పోతుంది అంటే మనం చేసుకునేది ఏదైనా అంటే పుణ్యాన్ని మనం ఖర్చు చేస్తున్నాము అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు మనకి ఏదైనా మంచి జరిగింది అనుకోండి, ఏ పుణ్యమో చేసామో అందుకే జరిగిందంటే ఆ పుణ్యం కొంత అయిపోయిందనే కదా అర్థము. అంతే కదా. కాబట్టి ఏదైనా కూడా మనం అర్థం చేసుకోవాలి. రెండు ఏది శాశ్వతం కాదు. ఉండేదల్లా పరమాత్మ. లోపల మిగిలేది, చివరికి మిగిలేది ఆత్మ ఒకటే. ఈ శరీరము, ఈ మనసు ఏవి శాశ్వతం కావు. కాబట్టి వేటి మాయలో కూడా పడకుండా పరమాత్మని తెలుసుకోగలిగే తపన ఉండాలి. పరమాత్మని చేరుకోవాలి. ఇక్కడ చూడండి, ఋతం వచ్మి సత్యం వచ్మి ఏమంటున్నాడు? నేను నిజమే చెప్తున్నాను, నేను సత్యమే చెప్తున్నాను అని ఈ వాక్యానికి అర్థం అనమాట. అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానూచానవశిష్యం. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, నీవు నన్ను రక్షించు అంటున్నాడు. అంటే వక్తను అంటే వినేవాడిని రక్షించు, నిన్ను ధ్యానించేవాడిని, నిన్నెప్పుడు నిరంతరం ధ్యానించేవాడిని రక్షించు, నిన్నెప్పుడు స్తోత్రం చేసేవాడిని రక్షించు. నిన్ను గురువులాగా భావించి ఎవరైతే ఆయనని పరమాత్మని గురువులాగా అనుకొని పరమాత్మ వైపే నడుస్తూ ఉంటారో అలాంటి నిన్ను గురువుగా భావించి ఉన్న శిష్యులని రక్షించు అని ఈ వాక్యాలకు అర్థం అన్నమాట. ఇక్కడ ఈ వాక్యాలు చూడండి, అవ పశ్చాత్తాత్ అవ పురస్తాత్ అవోత్తరాత్తాత్ అవ దక్షిణాత్తాత్ అవ చోర్ధ్వాత్తాత్ అవాధరాత్తాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్. ఇక్కడ ఏమన్నా చూడండి, అన్ని దిక్కుల నుండి నిరంతరము నన్ను రక్షించు అంటే అన్ని దిక్కుల్లోనూ వ్యాపించి ఉన్నవాడు. తూర్పున పడమటన ఉత్తరము దక్షిణము అన్ని దిక్కులు తానే ఉన్నాడు. అన్ని దిక్కులో వ్యాపించి ఉన్న నీవు నన్ను అన్ని దిక్కుల నుండి నిరంతరం ఎప్పుడు నన్ను కాపాడుతూ ఉండు, చూస్తూ ఉండు అని ఆ పరమాత్మ అయిన గణపతిని అడగడం అన్నమాట. త్వం వాంగ్మయస్వం చిన్మయః త్వమానందమయస్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. నీవు వాంగ్మయ స్వరూపుడవు అంటే జ్ఞాన స్వరూపుడవు అంటే జ్ఞానం ఇచ్చేవాడు ఆ గణపతి. మనకందరికి తెలుసు, మనకి బుద్ధి కావాలంటే మనం గణపతిని ఆరాధించమని చెప్తూ ఉంటారు అందరు. అంటే గణపతి మనకి జ్ఞానం ఇచ్చేవాడు, జ్ఞాన స్వరూపుడు. నీవు చిన్మయ స్వరూపుడివి. త్వం సచ్చిదానంద త్వం ఆనందమయస్వం బ్రహ్మమయ. ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ నీవు ఆనందమయ స్వరూపుడవు అని అంటున్నాడు. ఇక్కడ నీవు పరబ్రహ్మ స్వరూపుడవు అని కూడా అంటున్నాడు. అంతటా వ్యాపించి ఉన్నవాడు కాబట్టి ఏమంటున్నాడు? ఆయనని పరబ్రహ్మ స్వరూపము, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన్నే విష్ణువు. నీవే సచ్చిదానంద స్వరూపుడివి కూడా అని అంటున్నాడు. ఆయన్ని సగుణ స్వరూపుడు, నిర్గుణ స్వరూపుడు అంటే ఆయనకి శరీరంతో చూసే వాళ్ళకైనా సగుణ స్వరూపుడు, నిర్గుణంగా జ్ఞానం కోసం అన్వేషించే వాళ్ళకి నిర్గుణ స్వరూపుడు అంటే గుణాతీతుడు. ఆయనకి ద్వేషము, రాగము, అనురాగము, ఏవి ఇష్టము అయిష్టము ఏమీ లేకుండా, బాధ సంతోషం ఇలాంటివి లేకుండా నిర్గుణాలతో ఉండే స్వరూపము ఆయన్ని. సగుణాలతో ఉండే స్వరూపము అన్నీ ఉండి మనల్ని మనం ఏదైతే విగ్రహారాధనలో ఆయన రూపం చూస్తామో అదైన సగుణ రూపము, అది దాటి మనం ఆయనను చేరగలుగుతాం చూసారా, అది నిర్గుణ స్వరూపము. ఆయననే విజ్ఞాన స్వరూపుడు కూడా. ధ్యానంలో మల విపేక్ష ఆవరణలు తొలగించి మనకి ముక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించే స్వామి కూడా, పరమాత్మ కూడా ఆయన్ని. ఇక్కడైతే చూడండి, సర్వం జగదిదం త్వత్వో జాయతే సర్వం జగదిదం తత్వస్తిష్టతి సర్వం జగదిదం త్వయి లయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి త్వం భూమిరా పోనలో నిభా త్వం చత్వారి వాక్పదాని. ఇక్కడ చూడండి, సమస్త ప్రపంచము ఆ గణపతి నుండే
పుడుతుంది. ఆ గణపతి నుండే, ఆ పరమాత్మ నుండే సమస్త ప్రపంచం అనేది, సమస్త ప్రపంచము పుట్టింది. ఆ ప్రపంచంలోనే, ఆ ప్రపంచం ఆయనలోనే నిలిచి ఉంది. ఆ ప్రపంచం ఆయనలోనే లయం అవుతుంది. అంటే ప్రతిదీ ఆయన నుంచే పుట్టింది, ఆయనలోనే నిలబడి ఉంది, ఆయనలోనే లయం అయిపోతుంది. ఇది మనం గమనించాలి. అన్నిటికీ మూలం పరమాత్మయే. ఇక్కడ చూడండి, పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇలా పిలువబడే పంచభూతాలు కూడా ఆయన స్వరూపమే, ఆ గణపతి స్వరూపమే, ఆ పరమాత్మ స్వరూపమే. పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఇక్కడ ఈ ఈ మూడు వాక్కులలో మూడు రకాలు ఉంటాయని మనం తెలుసు. పరావాక్కు, పశ్యంతి వాక్కు, మధ్యమ వాక్కు, వైఖరి వాక్కు. ఇలా 4 వాక్కులుగా చెప్పబడే స్థితులు కూడా ఆయన స్వరూపాలే. అంటే లోపట వాక్కు ఏది మాట్లాడాలని ఆలోచింపజేసేది, ఆలోచన వచ్చేలా చేసేది, దాన్ని బయటికి ప్రకటమయ్యేలా చేసేది, అంతకన్నా ముందు దాన్ని లోపల పుట్టేలా చేసేది, ఆలోచన వచ్చేలా చేసేది, అంతా కూడా పరమాత్మ. ఆ స్వరూపం కూడా ఆయనదే. అలా మాట్లాడే మాట కూడా ఆయన స్వరూపమే. అందుకే అంటారు, ఏమంటారు, వాక్కు సరస్వతి స్వరూపము అంటారు. ఎందుకంటే వాక్కు అనేది 4 రకాలుగా ఉంది కాబట్టి అది లోపల ఆ వాక్కు రూపం అమ్మవారిది. దాన్నే మనం లలితాల్లో కూడా కీర్తిస్తారు, మధ్యమ, వైఖరి, రూప అలా అన్నమాట. కాబట్టి వాక్కులు కూడా ఆ పరమాత్మ స్వరూపాలే. త్వం గుణత్రయాతీతః, త్వం అవస్థాత్రయాతీతః, త్వం దేహత్రయాతీతః, త్వం కాలత్రయాతీతః, త్వం మూలాధారే స్థితోసి నిత్యం, త్వం శక్తిత్రయాత్మకః, త్వం యోగినో ధ్యాయంతి నిత్యం, త్వం బ్రహ్మత్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఇక్కడ చూడండి, ఇక్కడ గుణత్రయాతీత అంటే ఆయన గుణాలకి అతీతుడు. ఆయనకి గుణాలనేవి లేనివాడు. గుణం అనేది భగవంతుడికి లేదు. ఏం అవస్థలు అనేవి కూడా లేదు. అంటే మేలుకొని ఉండడం, నిద్రించి ఉండడం, ఇలాంటి అవస్థలు కూడా, స్వప్న అంటే కలలు గనడం, ఇలాంటి అవస్థలు కూడా భగవంతుడికి లేవు. అంటే భగవంతుడు ఎల్లప్పుడూ ఎలా ఉంటాడు? నిశ్చలంగా, నిర్మలంగా, ఎలాంటి గుణాలు లేకుండా, దేహము లేకుండా, అవస్థలు లేకుండా ఉంటాడనమాట. అంటే దేవుడికి శరీరం కూడా లేదు. అంటే శరీరానికి కూడా, అంటే మన మనసుకి పరమాత్మని మనం తెలుసుకోగలం అని అనుకుంటాం, కానీ తెలుసుకోవడం మనం తెలుసుకోగలిగే అంత కూడా మనకి లేదు అసలు. భగవంతుని అంత అతీతంగా ఉంటాడు భగవంతుడు ఎప్పుడు కూడా, అన్నిటికీ అతీతుడు. ఇక్కడ చూడండి, మూలాధార స్థితోసి నిత్యం. ఏమంటే మూలాధారే స్థితోసి నిత్యం అని అంటున్నాడు. చూడండి, మూలాధార చక్రంలో ఎప్పుడు కూడా గణపతి ఉంటాడు. మూలాధారే స్థితోసి నిత్యం అంటే గణపతి ఎక్కడున్నాడు? మన మూలాధార చక్రంలోనే కొలువై ఉన్నాడు. గణపతి చూడండి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటే 3 శక్తులు. ఇచ్ఛ అంటే కోరిక, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. కోరిక పుట్టాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. క్రియను చేయాలన్నా ఇలాంటి 3 శక్తులు కూడా కోరిక పుట్టాలి. అంటే ఈ మూడు లేనివాడు ఎవరు? గణపతి. అంటే పరమాత్ముడికి ఈ మూడు శక్తులకి అతీతుడు. ఇక్కడ చూడండి, యోగులందరూ నిత్యము ఎవరిని ధ్యానిస్తుంటారంట? ఇలా గుణాతీతుడైన పరమాత్ముని, దేహాతీతుడు, గుణాతీతుడు, కాలాతీతుడు, అవస్థాతీతుడైన గణపతిని, పరమాత్మను ఎప్పుడు యోగులు తమ హృదయాల్లో ధ్యానిస్తూ ఉంటారంట. ఆయన్నే మనల్ని పోషించేవాడు, ఆయనే మనల్ని నిత్యము పోషిస్తున్నాడు. సృష్టి చేసింది ఆయన్ని, మనల్ని పోషిస్తున్నవాడు ఆయన్ని. ఎలా పోషిస్తున్నాడంటే, భూమి మీద మనం తినే తిండంతా ఏదో దాని నుంచి ఉద్భవించింది. అంటే ఇప్పుడు మాంసం తినే వాళ్ళకి జంతువుల నుంచి, మనం ఇప్పుడు మొక్కలు, కూరగాయలవన్నీ అంటే అవన్నీ పుట్టించింది ఎవరు? పరమాత్మ. మనం విత్తనాలు వేస్తే సరిపోదు కదా, అవి మొలకెత్తాలంటే సూర్యుడి శక్తి కావాలి. సూర్యుడు ఎవరు? ఆ పరమాత్మే కదా. అంటే నీరు పంచభూతాల రూపంలో ఉంది పరమాత్మే అని మనం ఇందాక చెప్పుకున్నాం. కాబట్టి అన్ని జీవులకి ఆధారం తానే. అన్ని జీవులకు పోషణ కూడా ఆయన్నే చేస్తున్నాడు. చివరికి తనలో కలుపుకునేవాడెవరు? ఆ పరమాత్మనే. రుద్రుడై మనల్ని తనలో లయం చేసుకుంటున్నాడు. ఈ ఆత్మలన్నీ ఆ పరమాత్మలో చేరేవే చివరికి. కాబట్టి ఎలాంటి దురహంకారాలు కానీ వేటికి లొంగకుండా నిరంతరం ఉన్నన్నాళ్ళు ఆ పరమాత్ముడి కోసం మనం బతకాలి.
మనం దేవుడి కోసం మనం బతకాలి కానీ మన కోసం మనం బతకడం అంటే అసలు మనము అనేవాళ్ళం ఎవరము? మనము అని ప్రశ్నించుకుంటే మన శరీరం మనమా? అయితే ఎప్పటికీ మనం ఉండిపోవాలి. మన శరీరం మనం కాదప్పుడు. మరి మనస్సు మనమా? మనస్సు ఎక్కడుంది? దానికి మనం ఒక ప్లేస్ చెప్పగలమా? మన మెదడులో ఉందా? మన హృదయంలో ఉందా? కనిపించదు. మనసుకి రూపమే లేదు. ఆలోచన ఒకటే ఉంది. కాబట్టి ఆ మనసు మనమా? ఆ మనసు మనం కాదు. దేహం మనం కాదు. మనసు మనం కాదు. మన రూపం మనం కాదు. మరి మనం ఎవరము? మనం ఎవరము అని ఆలోచిస్తే మనము చివరికి మిగిలేది ఇప్పుడు ప్రాణం పోయాక శరీరం కాల్చేస్తున్నాము. మనసు శరీరంతో పాటు చచ్చిపోతుంది. చివరికి ఆత్మ బయటికి వస్తుంది. ఆ ఆత్మయే మనము. ఆ ఆత్మ మనమని తెలుసుకున్నప్పుడు మనలోని కోరికలన్నీ అవంతట అవే బయటికి వెళ్ళిపోతాయి. ఏవి కూడా దేని మీద కూడా మనకప్పుడు ఆశ ఉండదు అని అంటారు. కోరిక ఉండదు. అప్పుడు మనం పరమాత్మని చేరుకోవడానికి ఎంతో తేలికవుతుంది. అప్పుడు ఆ చివరికి ఆ మిగిలే ఆత్మనే పరమాత్మలో లయమైపోతుంది. గణాదీన్ పూర్వముచ్చార్య వర్ణాదీన్ తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్ మనుస్వరూపం కకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం నాదస్సంధానం సంహితా సంధిః సహిషా గణేశ విద్యా గణక ఋషిః నృష్టుప్ గాయత్రీ ఛందః శ్రీ మహాగణాధిపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఇక్కడ ఓం గం గణపతియే నమః అనేదే అక్షరాల గురించి, బీజాక్షరాల గురించి అయితే వివరించారు. ముందుగా ఏ అక్షరం పలకాలంట? గ అనే అక్షరం పలకాలి. దాని మధ్యలో ఏ రూపము? ఆకారం ఉంది. ఆ ఆకారం చేరిస్తే గా అయింది. సున్నా పెడితే గమ్ అయింది. ఇలా గమ్ అనే అక్షరం పుట్టింది. దానికి ముందు ఓం చేర్చాలి. అప్పుడు ఏమవుతుంది? ఓం గం అవుతుంది. దానికి గణపతయే అని అక్షరాలు జోడిస్తే ఓం గం గణపతయే అవుతుంది. ఇదే గణపతి మంత్ర స్వరూపము అని ఇక్కడైతే చెప్తున్నారు. దీన్నే గణేశ విద్య అని అంటున్నాడు. ఇక్కడ గణేశుడికి స్త్రీ రూపంలో గణపతి అర్చించే సంప్రదాయం ఒకటి ఉంది. ఆ కారణంగా దీన్ని రాసి ఉండవచ్చు అనైతే ఇక్కడ తెలుస్తుంది. ఈ విద్యకైతే ఋషి గణకుడు. దీనికి ఛందస్సు ఏంటి? నిశ్రుత్ గాయత్రి ఛందస్సు అనేది అయితే దీని ఛందస్సు అండి. ఇది శ్రీ మహాగణాధిపతి దేవత ఓం గం ఓం గణపతే నమః అనేది గణపతి మంత్ర స్వరూపం అనేది ఇక్కడ మళ్ళొకసారి అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడండి, గాయత్రి, గణపతి గాయత్రి. దీని గురించి అయితే గాయత్రి మంత్రాల గురించి చెప్పకూడదు కాబట్టి నేనైతే ఏం మాట్లాడట్లేను. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతం చతుర్వక్త్రం పాశమం కుశధారిణం రదంచ వరదం హస్తై బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాసనం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్ పరం ఏవం ధ్యాయేతి యో నిత్యం యోగి నయోగి సయోగి యోగినాంబరః. ఇక్కడ గణపతి స్వరూపాన్ని ధ్యానించే విధానం అయితే చెప్తున్నారండి. ఇక్కడ చూడండి, ఏకదంతుడై అంటే ఒక దంతం కలిగిన వాడే. ఏమంటున్నాడు? ఒక చేతిలో పాశము, మరొక చేతిలో అంకుశాన్ని అయితే ధరించి ఉంటాడు. మిగిలిన రెండు చేతులతో అభయ వరద ముద్రలు, అంటే మనకు తెలుసు కదా, ఒక చేయి పైకి అభయహస్తము, ఒక చేయి కిందికి వరదహస్తము చూపిస్తూ 4 చేతులు గలవాడై ఆ గణపతి అనేవాడు ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎలుకని ధ్వజంగా అంటే ఏమంటారు? వాహనంగా ధరించి ఉన్నాడు. రక్తవర్ణుడై అంటే రక్తవర్ణం అంటే ఎరుపు రంగు వాడై, పెద్ద పొట్ట గలవాడై, పెద్ద పొట్టను కలిగి ఉన్నాడు. చాటల లాంటి చెవులు ఉన్నాయి. ఎవరికి? గణపతికి చాటల లాంటి చెవులు ఉన్నాయి. ఎర్రటి వస్త్రాలు ధరించాడు. గణపతి ఏ రంగు వస్త్రాలు ధరించాడంటే ఎరుపు రంగు వస్త్రాలు ధరించాడు. శరీరాన్నంతా రక్తచందనాన్ని అంటే ఎరుపు రంగు చందనాన్ని పూసుకొనైతే ఉన్నాడు. భక్తుల చేత ఎర్రటి పూలచే పూజించబడుతున్నాడు. గణపతి ఎరుపు రంగు ప్రియుడు. ఎరుపు రంగు పూలతో పూజించబడుతున్నాడు. భక్తులపై కరుణ గలవాడై ఆ భగవంతుడు, ఆ పరమాత్మ, దేవుడికి ఎప్పుడు భక్తుల మీద దయ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? గణపతి భక్తులపై దయ కలిగిన వాడై, కరుణ కలిగిన వాడై ఉన్నాడు అని అంటున్నాడు. జగత్తు పుట్టుకకు కారణమై, లయానికి, స్థితికి, అన్నిటికీ కారణమై ఆయన ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈ రకంగా మనము ఆయనైతే ధ్యానించాలి. ఆ గణపతిని పైన చెప్పబడిన ఎట్లయితే చెప్పానో ఆ రూపంలో ఆ గణపతిని అయితే ధ్యానించే విధానం అండి.
ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ వరదమూర్తయే నమో నమః. ఇక్కడ చూడండి చివరికి ఏం చెప్తున్నాడంటే సమూహపతికి అంటే ఇప్పుడు ఒక గ్రూప్కి లీడర్ ఎలాగో అట్లా గ్రూపులన్నింటికి దేవతలే అందరికీ ఎవరు లీడర్ లాగా ఎవరైతే సమూహపతి అంటున్నాం ఆయనే గణపతి. ఆ గణాలన్నింటికి అధిపతి ఆయనకి నమస్కారము, ప్రథమ గణాలపతికి నమస్కారము అని అంటున్నాం. స్వామి నీకు నమస్కారము, లంబోదరుడవైన ఏకదంతుడువైన విఘ్నాలను నాశనం చేసేవాడవైన నీకు నమస్కారము అని అయితే ఇక్కడ చెప్తున్నారు. చూడ విఘ్నాలన్నింటినీ హరించేవాడు ఆయన్ని, అంటే మనకి ఏ ఆటంకాలు వచ్చినా హరించేవాడు ఆయన్ని, ఏకదంతుడు ఒక దంతం కలిగిన వాడికి నమస్కారము అని చెప్తున్నాం. శివతనయుడు అంటే శివుడికి పుత్రుడు గణపతి అని మనకు తెలుసు కదా, ఆ గణపతికి నమస్కారము అనైతే అంటున్నాం. అభయవర్ధాలను ఇచ్చే మన స్వామికి నమస్కారము అనైతే మనం చెప్తున్నాడు. ఆ స్వామికి మనం నమస్కరిస్తే అన్ని దేవతలకు నమస్కరించినట్టే. ఏ దేవుడైనా మనం ఒక దేవుడికి నమస్కారం పెడుతున్నామంటే అన్ని రూపాలు ఆయనవే. అమ్మవారైనా అయ్యవారైనా శివుడే అమ్మవారు, అమ్మవారే శివుడు, లక్ష్మియే విష్ణుమూర్తి, విష్ణుమూర్తియే లక్ష్మి. అందరూ ఒక్కటే. ఆ ఒక్కరి నుంచే అందరూ పుట్టారు. అది మనం ఒక్క దేవత నుంచి అన్ని దేవతా రూపాలని పుట్టాయి. మనం దేవి భాగవతంలో చూసుకున్నట్టయితే అమ్మవారిని ఆ మూలంగా చెప్తారు. మన దీపంలో ఉండే కామేశ్వర దేవిగా అవుతామని చెప్తారు. అలాగే ఇక్కడ కూడా గణపతిని పరమాత్మగా వర్ణించారు. నా వీడియో కనుక అందరికీ నచ్చినట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి.